అందరికీ నమస్కారం. హిందూ మతం అసలు ఇది మతమా? కాదు, సనాతన ధర్మం అని చాలా మంది మాట్లాడుతున్నారు. హిందూ మతం ఎప్పుడు పుట్టింది అని చాలా మంది లెక్కలు కూడా చెప్తున్నారు. అసలు హిందూ మతం అంటే ఏంటి, హిందువులు అనేది ఎలా పుట్టింది, అసలు దేన్ని ఆధారం చేసుకుని పుట్టింది అంటే బేస్ ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి హిందూ మతానికి మూలమైంది ఏంటి అంటే మన భారతదేశం ఎప్పటి నుంచో హిందువుల గడ్డ అన్నా, భారతదేశం అన్నా, లేకపోతే భరతమాత అని ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకుంది ఎప్పటికీ ఉండేది ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు, తెలియని కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిది వేదాలు. వేదాల్ని ఆధారం చేసుకునే ఈ భారతావని ఉంది. అంతేకాకుండా స్మృతులు, ధర్మశాస్త్రాలు అనేవి ఇప్పటికీ మనకు ఆధారంగానే ఉన్నాయి. హిందూ పురాణాలు అంటారు కదా, మరి ఆ పురాణాల్లో ఉన్న కథల ఆధారంగా జీవితాన్ని జీవించాలి అని చెప్పడమే ఈ హిందూ మతం అని మనం అనుకుంటున్న దానికి ఆదర్శం, ఆధారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాల్ని మీకు తెలియజేస్తాం.